ఓకే మాస్టర్స్, ఈరోజు మన పత్రిజీ మహిళా చైతన్యానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన నీలకుమారి గారు వచ్చారు. మేడం చాలా వర్క్ చేస్తారు. ఏంటంటే జగద్గురు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ హోస్ట్గా చేస్తారు. పర్సనల్గా సన్ ఎనర్జీ జూమ్ ఉంది. తర్వాత 10 గ్రామాలకి జ్ఞాన ప్రచారం చేశారు. శాకాహార ర్యాలీ 600 మందితోటి 2010 నుంచి 2012 వరకు చేశారు మేడము. తర్వాత క్లాసులు చెప్తారు. ఈరోజు మన సెక్షన్కి మేడం వచ్చారు. సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా మనందరి గురువు అయినటువంటి శ్వాసే మీ గురువు అని, దేవుడు మీలోనే ఉన్నాడని, స్వయంగా ఆ దైవం మీరేనని, ఆ దైవం యొక్క జీవన విధానం శాకాహారమని, ఈ భూమి మీద సమస్త మానవాళి బుద్ధుళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ పిఎస్ఎస్ఎం ఫౌండర్ అయినటువంటి మన మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సదానంద యోగ్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో విచ్చేసిన మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను ఎన్నుకున్న టాపిక్ ముక్తికి కూడా ఒక టెక్నిక్ ఉంది అని. అంటే ముక్తి కావాలని ఎవరికైనా ఉంటుంది కోరిక, కానీ ఆ ముక్తి అన్నది చనిపోయిన తర్వాతన జీవించి ఉండగన అనేది మనకు క్లారిటీ ఉండాలి. మనము ఇక్కడ జీవించి ఉండగానే ముక్తి కావాలి. అసలు ముక్తి అంటే ఏంటి? ముక్తి అన్న పదానికి నిజమైన అర్థం దుఃఖరాహిత్య స్థితి, అంటే దుఃఖం లేని స్థితి. అది మనం ఇక్కడ ఉండగానే సంపాదించాలి. అంటే ఎలాంటి దుఃఖము ఉండకూడదు. శరీర పరంగా కానివ్వండి, మనసు పరంగా కానివ్వండి, బుద్ధి పరంగా ఎలాంటి దుఃఖాలు లేకపోతేనే అది దుఃఖరహిత స్థితి. అది మరి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది దేనికో ఒకదానికి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. దీనికి అందరికీ కారణం ఏంటని మనం చూసుకుంటే మెయిన్ మన అజ్ఞానం, జ్ఞానం లేకపోవడమే. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆ జ్ఞానం తెలుసుకుంటే ఆ ముక్తి అన్నది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఆ ముక్తికి కూడా ఒక టెక్నిక్ ఉంది అన్నాం. టెక్నిక్ అంటే ఏంటి? అసలు టెక్నిక్ అంటే ప్రతి పనిని సులభంగా, సమయం ఎక్కువ తీసుకోకుండా తక్కువ సమయంలో పూర్తి చేసుకోవడం. ఉదాహరణకి మనం ప్రతిరోజు నిత్యం ఎన్నో టెక్నిక్స్ ఉపయోగించే వర్క్ చేసుకుంటాము, అవునా కదా? ఇంకా ముఖ్యంగా స్త్రీలు ఒకప్పుడు ఎంతో కష్టపడేవాళ్ళు వంట చేయాలండి. ఇప్పుడు అలాంటి కష్టాలు ఏమీ లేవు నిజానికి చెప్పాలంటే. అంటే ఏం వాడుతున్నాం అక్కడ? టెక్నిక్ ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు, గ్యాస్ స్టవ్లు లేవు. అంటే ఇలాంటివన్నీ ఒక టెక్నిక్ ఉపయోగించి, అంటే ఒక పద్ధతిలో మనం దాన్ని తయారు చేసుకుంటాము. సమయంతో తక్కువతో సులభంగా, ఈజీగా మనం అవి చేసుకుంటున్నాం. అంటే అలాంటిదే. అంటే ప్రతి విషయంలోనూ టెక్నిక్ ఉపయోగిస్తున్నాం. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక కమ్యూనికేషన్ చేయాలన్నా, అన్నిటికీ ఒకప్పుడు మనకి కమ్యూనికేట్ అవ్వాలంటే ఏదో ట్రంక్ బుకింగ్ చేసుకునేవాళ్ళం. ఒక 35 years బ్యాక్ ట్రంక్ బుకింగ్ అంటే అక్కడ వెయిట్ చేసి ఆ ట్రంక్ బుకింగ్ అయితే ఎంతో సమయం అయ్యేది. ప్రస్తుతం ఏంటి? ఒకప్పుడు మనకి ఫారిన్కి కాల్ చేయాలంటే కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమిటి? ఈ వాట్సాప్స్, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆ టెక్నిక్ ఉపయోగించుకొని మన పని సులభతరం చేసుకుంటున్నాం. అలాగే ఈ ముక్తికి కూడా ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఎంతో మంది యోగులు ఇచ్చారు. ముందు మనము గౌతమ్ బుద్ధుని జీవిత చరిత్ర చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మొదట ఆయన ఎంతో కష్టపడ్డాడు, కానీ సిద్ధోధన మహారాజు కూడా ఎంతో జాగ్రత్త పడ్డాడు. ఎందుకోసం? బుద్ధుడు జన్మించినప్పుడు చెప్పారనమాట, అయితే ఒక సామ్రాటన్న అవుతాడు, లేదంటే ఒక యోగీశ్వరుడు అవుతారని. కానీ సహజంగా తండ్రికి ఎలాంటి కోరిక ఉంటుంది? నిజానికి తన తర్వాత తన వంశాంకురం కూడా ఆ రాజ్యానికి సామ్రాట్ కావాలనే కోరిక ఉంటుంది. అందుకోసం సిద్ధోధన మహారాజు ఆ కోరికతో ఇతను ఎక్కడ సన్యాసి అవుతాడో అన్న భయంతో ఆ రాజభవనంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆ ఉద్యాపం అనే వ్యక్తులను కూడా అందులోకి ప్రవేశించకుండా, ఒక తెల్ల వెంట్రుక వస్తే చాలు వాళ్ళని తీసేసి పని వాళ్ళని వేరే వాళ్ళని పెట్టాడు. ఎందుకోసం ఇదంతా చేశాడు? తన కోరిక నెరవేర్చుకోవడం కోసం. అంటే తనకి తదనంతరం తన వంశాంకురని ఈ రాజ్యాన్ని పాలించాలన్న కోరిక అక్కడ. అంటే అక్కడ అజ్ఞానం అని చెప్పాలి. ఎందుకంటే
ఆ జ్ఞానం లేకపోవడం వల్లే అలాంటి కోరికలు ఉద్భవిస్తుంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికిదైనా అంతే. మనకైనా అంతే. ఈ జ్ఞానం లేనప్పుడు మనందరి జీవితాల్లోనూ అదే బాధ, అదే కష్టమే ఉంది. కాకపోతే కోరికలనేవి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ సిద్ధోదర మహారాజు కూడా అలాంటిదే. మరి ఆ ప్రకృతిని ఎవరికీ మార్చడం తరం కాదు. కానీ ఒకానొక రోజు ఆ గౌతమ బుద్ధుడు అంటే సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు బయటికెళ్ళినప్పుడు అతనికి ఏవైతే కనపడకుండా దాచారో అవే కనిపించాయి. వృద్ధాపం కనిపించింది. అలాగే చావు కనపడింది. అనారోగ్యం కనపడింది. ఈ 3 చూడంగానే అతనిలో ఒక విధమైన మార్పు. అంటే ఈ దుఃఖం అందరికీ ఉందా? ఇవి నాకు కూడా వస్తాయా? అంటే తన రథసారథైన చిన్నుని అడుగుతాడు. ఏమని? అంటే నాకు కూడా వృద్ధాప్యం వస్తుందా? నాకు చావు వస్తుందా? అంటే అవి సహజం. అవి ప్రకృతి సహజం. ప్రతి ఒక్కరికి వచ్చేటివే. కానీ వాటి నుంచి ఎలా బయటపడాలని అన్నది ఆలోచించకుండా మన వాళ్ళు దాన్ని తప్పించాలని చూస్తారు. తప్పించడానికి ప్రకృతి సహజమైనది ఏమీ తప్పించడం జరగదు. కానీ దానిని అర్థం చేసుకోవడానికి సరైన అవగాహన, జ్ఞానం కావాలి. దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అన్న అన్వేషణ, తపన మొదలైంది ఆ సిద్ధార్థుడికి. ఎప్పుడైతే సిద్ధార్థుడు ఆ బయటికి వెళ్ళిపోయాడో ఎంతో మంది గురువులను ఆశ్రయించాడు. ఎన్నో చేశాడు. కానీ అతనికి ఎక్కడా తృప్తిని ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి. ఎవరు ఏది చెప్పినా ఆనందంగా ఉన్నారు అంటారు కానీ ఆనందాన్ని వెతుక్కునే మార్గంలో ఉన్నామని చెప్తున్నారు. ఎవ్వరూ మేము ఆనందంగా ఉన్నాము అనే విషయాన్ని తెలియచేయలేదు. అందుకే అతనికి ఇంకా 5.5 సంవత్సరము ఎంతో కష్టపడి, ఇబ్బంది పడి తను తన ఫ్రెండ్స్ కూడా వదిలేస్తారు. అంటే ఒకానొక స్థితిలో అతని ప్రాణం కూడా పోయే స్థితిలో అంత బక్కపలచడం ఎన్నో కష్టాలు ఓర్చుకున్నాడు. ఎన్నో ఉపవాసాలున్నాడు. కానీ అతనికి ఆనందం దొరకలేదు. ఎందుకంటే ఆ అన్వేషణలో ఉన్నాడు కానీ ఏ గురువు చెప్పినా అతనికి తృప్తినివ్వలేదు. ఎప్పుడు తృప్తినిచ్చింది? తను చిన్న పిల్లవాడిగా మారినప్పుడు. అంటే ఆ స్థితిలో సుజాత అనే ఆవిడ ఆ పాయసం ఇస్తుంది. అప్పుడు అది కూడా వద్దంటాడు. అప్పుడు సుజాత అనే ఆవిడ చెప్తుంది, నువ్వు ఏదైనా కనుక్కోవాలి అన్నా ఈ ప్రాణం నిలబడాలంటే ఈ ఆహారం నీకు కావాలి. నువ్వు బ్రతికి ఉంటే కదా దాన్ని కనుక్కునేది అనేటప్పటికి ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ పాయసం తాగుతాడు. ఆ పాయసం తాగగానే అతని అనుచరులు అతను వదిలిపెట్టిపోతాడు. ఇతడు తన కోరికలను తీర్చుకోవడంలో నిమగ్నమైనాడు. ఇతనెప్పుడు కనుక్కుంటాడు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ వదిలిపెట్టిపోతారు. అప్పుడు అతను ఆ తాగి ఆ ఏకాంత స్థితిలో ఆ బోధి వృక్షం కింద అలా ఉండగానే అంటే తను ఒక చిన్న పిల్లవాడు అయిపోతాడు. ఎలాంటి ఆలోచన లేవు. అది శ్వాస మీద ధ్యాస అని కూడా తెలియదు. అలా తనలో తాను నిమగ్నమైపోయి ఆ శ్వాసను గమనిస్తున్నప్పుడు అతను తనలో తన అంతరంలోకి వెళ్ళి ఆ ధ్యాన స్థితిలో అంటే ఆ ఒక్క రాత్రిలో ఆ 3 జామ్ అంటే 2.5 గంట ఒక్కొక్క జామ్లో ఒకటి కనుక్కుంటాడు. ఏమని అనుకుంటాడు? మొదటి జామ్లో తన జన్మ పరంపర ఏంటో తెలుసుకుంటాడు. రెండవ జాములో ప్రతి జన్మలో ఎందుకు ఈ జన్మ తీసుకున్నాక ఎందుకు ఆ జన్మ వచ్చింది కర్మ పరంపర తెలుసుకుంటాడు. మూడో జాములో కారణ కార్య సిద్ధాంతం తెలుసుకుంటాడు. అలాగే దుఃఖ నివారణోపాయం కూడా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ 3 తెలుసుకున్నాడో అంటే అతనికి జ్ఞానోదయం అయింది. ఎన్లైటైన్మెంట్ అయ్యాడు. ఎప్పుడైతే ఆ ఎన్లైట్మెంట్ అయ్యాడో అతనికి అందరికీ చెప్పాలి. నేను ఇంత కష్టపడ్డాను. ఇలాంటి తపన అందరికీ ఉంటుందో ఉండదో చెప్పలేము. అంటే అన్ని సంవత్సరాలు ఓర్చుకొని కనుక్కోవడం అన్నది సామాన్యం కాదు. అతనికి 5.5 సంవత్సరం పట్టింది. మనమే కనుక్కోవాలంటే కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. ఎందుకు ఆయనకు 5.5 సంవత్సరం పడిందంటే గత జన్మల్లో అతను అరిహంతు బోధిసత్వుడు కాబట్టి ఆ ఎరుక ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఈ జన్మలో ఆయనకు 5.5 సంవత్సరం పడింది. ఆ వ్యక్తికి 5.5 సంవత్సరం పడితే మామూలు సాధారణ వ్యక్తులకు కొన్ని జన్మలు వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయం నేను అందరికీ తెలియచేయాలి అని అతను బయలుదేరాడు. అంటే అక్కడ దుఃఖ నివారణోపాయానికి అసలు 4 ఆర్య సత్యాలు కనుక్కున్నాడు. దుఃఖం అంతటా ఉంది. అంతే కదా ఫ్రెండ్స్? దుఃఖం లేనిది ఎవరికి? ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎందుకు వస్తుంది అనేది రెండవ పాయింట్. అంటే తృష్ణ.
అంటే విపరీతమైన కోరిక. చూసిందల్లా కావాలన్న తపన, కోరిక. అదే తృష్ణ. ఈ తృష్ణ ఎందుకు ఏర్పడింది? అజ్ఞానం. అంటే జ్ఞానం లేకపోవడం వల్ల ఆ కోరిక ఏర్పడింది. అది అజ్ఞానం అన్నది మూడో ఆర్యసత్యం. ఇంకా నాలుగో ఆర్యసత్యం ఏంటి? ఆ అజ్ఞానం పోయి, అవిద్య పోయి, విద్య ఎప్పుడు వస్తుందో అప్పుడు దుఃఖం నుంచి బయటపడవచ్చు అని ఈ 4 ఆర్య సత్యాలు మనకు గౌతమ బుద్ధుడు అందించాడు. అంటే ఆ ముక్తి ఎలా పొందాలా అనడానికి దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాడు, నివారణోపాయం తెలుసుకున్నాడు. కానీ మనం ఆ ముక్తి వైపు ప్రయాణించాలి అంటే అష్టాంగ మార్గం కనుక్కున్నాడు. అంటే అష్టాంగ మార్గము ఎప్పుడైతే ఆ అష్టాంగ మార్గం మనము దాని ప్రకారం ఆచరిస్తామో ఆ ముక్తి అన్నది మనకు సులభతరం అవుతుంది. అంటే ఆయన కనుక్కున్న టెక్నిక్ అష్టాంగ మార్గం అన్నమాట. గౌతమ బుద్ధుడు కనుక్కున్నది అష్టాంగ మార్గం. అంటే సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు. అంటే సరైన దృక్పథం అంటే ప్రతిదీ మనము న్యూట్రల్గా ఉండి వినాలి, నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఏం చేస్తాము? సరైన దృక్పథాలు అంటే మన మనసు ఏది చెప్తే అది నమ్మేస్తుంటాం. అది సరైన దృక్పథం ఉన్నట్టు కాదు. ఎప్పుడైతే మనం న్యూట్రల్గా ఉండి, ఇప్పుడు ధ్యానం చెప్తాం మనం ప్రతి ఒక్కరికి. ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది అంటారు మొదట్లో. మాకు తీరిక లేదు అంటారు. ఎన్నో చెప్తారు. అంటే అక్కడ సరైన దృక్పథం లేదు వాళ్ళకి. ధ్యానం పట్ల అంటే ధ్యానం అనే కాదు, ప్రతి విషయం పట్ల సరైన దృక్పథం లేదు వాళ్ళకి. లేదు కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. అదే న్యూట్రల్గా ఉన్నారనుకోండి, సరైన దృక్పథం ఉందనుకోండి, ధ్యానం చేస్తాను, ఏమొస్తుందో చూస్తాను, ఒక 41 డేస్ ప్రయత్నిస్తాను, ఆ తర్వాత నాకు బాగా అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేస్తాను అనే దృక్పథం అనమాట. అది ఒక ఉదాహరణ. అంటే సరైన దృక్పథాలు ఉండాలి. అలాగే సరి అయిన సంకల్పాలు. అంటే సంకల్పం అంటే ఏంటి? మనకు కావాల్సింది దానికి పెట్టుకొని దాని పట్ల ప్రయత్నం చేయడం సంకల్పం. అంటే మనందరం సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యం బాగుండాలను, కొంతమందికి ఆర్థిక పరిస్థితులు బాగుండాలను, మరి కొంతమంది వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలను, లేదా వాళ్ళ పిల్లలకు జాబ్ కావాలను, ఇలా తన కుటుంబం మేరకు సంకల్పాలు పెట్టుకుంటారు. అవి సరైన సంకల్పాలు కాదు. కానీ ఎప్పుడు సరైన సంకల్పం అవుతుంది? విశ్వ కళ్యాణం కోసం మనం సంకల్పం చేస్తే అది సరైన సంకల్పం. ఇప్పుడు ధ్యాన జగత్ కావాలన్నది కూడా అది విశ్వ సంకల్పం. శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అలా కావాలనుకోవడం విశ్వ సంకల్పం. ఎప్పుడైతే మనం ఆ విశ్వ సంకల్పంలో భాగమవుతామో మనకు కావాల్సిన అవసరాలు అవి మాస్టర్సే తీరుస్తారు. ఎందుకంటే ఆ విశ్వ కళ్యాణంలో మనం పాటుపడుతున్నాం కాబట్టి వాళ్ళు మన వెన్నంటే ఉండి ఎప్పుడూ చూసుకుంటారు. మన కోసం మనము ఏ సంకల్పాలు అంటే నెరవేరుతా అంటే పెట్టుకుంటే నెరవేరుతుంది, కానీ ముక్తి అయితే రాదు. ఎందుకంటే ఇంకా అక్కడే ప్రపంచంలో కొట్టుకుంటూ ఉంటాం. దుఃఖం ఉంటుంది, అశాంతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఆ సరైన సంకల్పం పెట్టుకుంటామో మన అవసరాలన్నీ తీరుతాయి. ఇంకా మూడవది సరి అయిన వాక్. అంటే మన నోట్లోంచే వచ్చే వాక్ మనకు ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి. అలా ఉపయోగపడిన వాక్ మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. ఉదాహరణకి గౌతమ బుద్ధుడు ఎంటర్టైన్మెంట్ అయ్యి తను ఈ జ్ఞానాన్ని పంచాలని బయలుదేరినప్పుడు తన అనుచరులు వదిలిపెట్టిపోయింటారు కదా, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అబ్బా మిత్రమా, గౌతమా అని పిలుస్తారు. అంటే అప్పుడే వెంటనే గౌతమ బుద్ధుడు వాక్కును సరిచేస్తాడు. నేను గౌతముని కాదు, బుద్ధుణ్ణి, నన్ను బుద్ధ అని పిలవండి అని. అంటే ఆ వాక్కు మనకన్నా ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి. అందుకే సార్ కూడా ఎప్పుడు కూడా వాక్క్షేత్రాన్ని మనకు సరిచేస్తుంటారు. ఏదైనా ఒక తప్పుడు మాట అంటే ఏదైనా ప్రోగ్రామ్ గురించి ఎలా జరిగిందని మనం ఎప్పుడు అడుగుతుంటారు. మీరు గమనించారా లేదు? అడిగినప్పుడు సార్ మేడం గురించే. చిన్నగా ఉంది మేడం కొంచెం. అవునా? ఎప్పుడైతే ఓకేనా మేడం? ఎప్పుడైతే మన వాక్ సరిగ్గా ఉంటుందో అప్పుడు మన భావనక్షత్రం మారిపోతుంది, నక్షత్రం కూడా మారిపోతుంది. అందుకే సార్ ఎప్పుడు కూడా మన భావనక్షత్రాన్ని కానీ నక్షత్రాన్ని కానీ తప్పు పట్టరు.
ఒక వాక్చేత్రాన్ని మాత్రమే సార్ సరి చేస్తారు. ఎవరన్నా సార్ ఇది ఉండింటే బాగుంటుంది బాగలేదనంటే వెంటనే ఆయన ఒకటి ఇస్తారు మనకి. అది మనకి అందరికీ అనుభవమే. అందుకే వాక్ అనేది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మాటకు కూడా అవసరం ఉన్నదే మాట్లాడాలి. అవసరం ఉన్నదే మాట్లాడాలి, వినాలి కూడా. ఇప్పుడు మనకెప్పుడు సార్ చెప్తుంటాడు 9 పాయింట్లు. అంటే మన కడుపుకు సంబంధించి, నోటికి సంబంధించి, మైండ్‌కి సంబంధించింది. అంటే మితాహారం తీసుకోవాలి, యుక్తాహారం తీసుకోవాలి. మనము అలా 3 ప్రతి దానికి వాక్కు కూడా అంతే. అవసరం ఉన్నప్పుడే ఆలోచించాలి. అవసరం ఉన్నప్పుడు లేకపోతే ఆలోచించకూడదు. నిరాలోచనగా ఉండాలి. యుక్త భాషణమే ఉండాలి. ఇలా ప్రతి దానికి 3 పాయింట్లు. యుక్తాహారం, మితాహారం, ఇంకా ఉపవాసం. అలాగే వాక్కు అంటే యుక్త భాషణం, మిత భాషణం, మౌనం. అలాగే నిరాలోచన, యుక్త ఆలోచన, ఏ ఆలోచన లేకుండా ఉండడం. అలా మనము ఈ 9 పాయింట్లు మన జీవితంలో ఎప్పుడు ఆచరిస్తామో అప్పుడు మనకి ఎరుక అనేది చక్కగా తెలుస్తుంది. ప్రతిదీ మన ఆలోచనల పట్ల ఎరుకుంటుంది, మన మాట పట్ల ఎరుకుంటుంది, మనం తినే ఆహారం పట్ల, మన వ్యవహారాల పట్ల అవేర్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అవేర్నెస్ మనకు వస్తుందో మనకి ముక్తికి దగ్గర అవుతుంది అన్నట్టే. సార్ ఎప్పుడు ఇంకో విషయం కూడా మనకి ఎప్పుడు చెప్తుంటారు. ప్రతి విషయం పట్ల నో జడ్జిమెంట్, నో కామెంట్, నో కంప్లైంట్ అని. మనం ప్రతిదీ ఒక పెళ్ళికి వెళ్ళినా మనము మౌనంగా తిని వస్తామా? ఏదో ఒకటి అక్కడ కామెంట్ అన్నా చేస్తాం, జడ్జిమెంట్ అన్నా చేస్తాం, కంప్లైంట్ అయినా ఇస్తూనే ఉంటాం. మామూలు అంటే మనం ఇందులోకి వచ్చిన తర్వాత మనల్ని సరి చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎరుకుతూ ఉంటున్నాం. కానీ సాధారణ జనాల్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక పెళ్ళికి చూసుకుంటే వెళ్తే ఇన్ని కంప్లైంట్లు వస్తాయి, ఇన్ని జడ్జిమెంట్లు ఉంటాం. కానీ అక్కడ కూడా మనం వినే వాటిని సరికాని వాటిని ఎప్పుడు వినకూడదు. కాబట్టి అక్కడ కూడా అంటే ఎప్పుడు కూడా మన వాక్ సరిగ్గా ఉండాలి. అలాగే సరైన కర్మలు నాకు తెలుసు, ఏది ఇస్తే అది వస్తుంది. కర్మ చేయకుండా ఎప్పుడూ ఉండదు, కానీ కర్మ చేస్తూనే ఉండాలి. సరైన కర్మలు చేసినప్పుడు, పుణ్యకర్మలు చేసినప్పుడు భోగాలు వస్తాయి. సత్యకర్మలు చేసినప్పుడు ఆ ఉన్నత లోకాల్లో మనం ప్రయాణిస్తాం. కాబట్టి ఏది సరికానిది, ఏది సరైనదని అది బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ విచక్షణ జ్ఞానం వస్తుంది. కాకపోతే చేస్తున్నది మనసుతో ఆలోచిస్తున్నప్పుడు సరైన కర్మ అనేది కూడా మనకు అర్థం కాదు. మనము ఎప్పుడైతే శూన్యం అవుతామో అప్పుడే మనకు ధర్మం బోధపడుతుంది. లేకపోతే ధర్మం బోధపడదు. మనసు చెప్పింది, ఇతరులు చెప్పిందే ధర్మం అనుకొని ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి అన్నిటికీ సమాధానం మనం శూన్యం కావడమే. ఏ పని చేయాలన్నా సరైన కర్మ చేయాలంటే ఆ బుద్ధి పెరుగుతుంది. బుద్ధి వికసిస్తేనే సరైన పని చేస్తాం, లేకపోతే సరిగ్గా చేయం. అలాగే సరైన జీవనోపాధి అంటే మనం అంటే మనము పొట్టకోటి కోసం చేసే ఏ పనైనా కూడా సరిగ్గా ఉండాలి. ఇతరులను దోచుకొని తినము, ఇతరులను హింసించి తినము. ఆ తినే పదార్థం సరిగ్గా లేనప్పుడు మన కర్మలు కూడా, మన వ్యవహారం కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే మనం చెప్తుంటాం, మన వండేటప్పుడు కానీ, ఆ సంపాదించిన డబ్బులు కానీ ధర్మబద్ధంగా నిరాలోచనతో ఉన్నప్పుడు మన వ్యవహారం కూడా సరిగ్గా ఉంటుంది. ఏ తిండైతే ఆహారం తింటున్నామో అలాంటి భావనలు మనలో ఉంటాయి. కాబట్టి సరైన జీవనోపాధి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరమే. అలాగే సరైన శ్రద్ధ అంటే మనకు ఎప్పుడు మనము షిరిడి సాయిబాబా మందిరాలకు వెళ్తే ఒక పక్క శ్రద్ధ, ఒక పక్క సబూరి ఉంటుంది. శ్రద్ధ అంటే మనము ఒక పని చెయ్యాలంటే, ఒక ధ్యానంలోకి వెళ్ళాలన్నా తపన శ్రద్ధ అనేది చాలా అవసరం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు భగవద్గీతలో కూడా. సరైన శ్రద్ధ ఉన్న చోటే మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఆ శ్రద్ధ లేని చోట మనం ఏది పొందలేము. ఏ పని నేర్చుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా సరైన శ్రద్ధ అనేది కావాలి. ఇప్పుడు ఒక సంగీతం నేర్చుకోవాలంటే దానికి తగ్గ సాధన నువ్వు మనసు పెట్టి అక్కడ ఆ అవర్స్ ఉపయోగించుకొని నువ్వు సాధన చేస్తేనే నీకు అది వస్తుంది. మనం ఏ విద్యలో అయినా సరే సరైన శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉన్నప్పుడే ఆ విద్యను పొందుతాం, లేకపోతే ఎప్పటికీ పొందలేం.
అలాగే సరైన ఏకాగ్రత, అంటే ఏ పని చేస్తామో దాని పట్ల మన ఏకాగ్రత అనేది సరిగ్గా ఉండాలి. ఉన్నప్పుడే ఆ పని సరిగ్గా ఉంటుంది. మనం దాని యొక్క ప్రతిఫలాన్ని అవగతం చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం ఆ ఏకాగ్రత ఉన్నప్పుడే. ఉదాహరణకి ఆ ఏకాగ్రత లేకుండా మనం డ్రైవింగ్ చేసామనుకోండి, యాక్సిడెంట్లు అవుతాయి. అక్కడ ఇప్పుడు మొదట్లో ప్రతి ఒక్కరం ఏకాగ్రత నేర్చుకునేటప్పుడు ఏకాగ్రతతో చేస్తాం. ఇప్పుడు కొత్తగా వంట నేర్చుకున్నప్పుడు ఎంతో శ్రద్ధగా ఉండి వంట చేస్తాం. కానీ అనుభవం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఓ దిక్కు సెల్ ఫోన్లు పెట్టుకుంటారు, ఓ దిక్కు టీవీ పెడతారు, అది వింటారు, ఈ పని చేస్తారు. కానీ అక్కడ సరైన శ్రద్ధ, ఏకాగ్రత లేదు. ఏకాగ్రత ఉండాలి. చేస్తున్నప్పుడు మనం తినే ఆహారము, మనం వండిన ఆహారం మన వాళ్ళందరూ తింటారు. మనం ఏ భావనలతో వండితే వాళ్ళకి అలాంటి భావనలే వస్తాయని తెలిసినప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఆ పని చేయాలి. అందుకే ఏ పనికైనా శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. అలాగే సరి అయిన ధ్యానం. ఎప్పుడైతే ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి, కానీ మంత్ర జపం ద్వారా చేయొచ్చు. లేదు, దీంట్లో చెప్తారు కదా, పరమశివుడు పార్వతీదేవికి ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు నేర్పించాడు. కానీ కొంతమందికి ఒక్కొక్క పద్ధతి సెట్ అవుతుంది, కొంతమందికి కుదరదు. ఓషా గారు కూడా చెప్పారు ఎన్నో ధ్యాన పద్ధతులు. కానీ సరైన ధ్యానం సులభతరమైంది, అలాగే సరళమైంది కూడా ఆనాపానసతి ధ్యానం మనకు తెలిసి. అలా ఈ 8 అష్టాంగ మార్గం ఎప్పుడు మనం అంటే ఆయన చెప్పిన ముక్తికి మార్గం అన్నమాట. గౌతమ బుద్ధుడు ప్రవచించింది ముక్తికి మార్గం, టెక్నిక్ ఈ అష్టాంగ మార్గం. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు ముక్తి అన్నది మనకి ఈజీగా వస్తుంది. ముక్తి అంటే చెప్తున్నాం దుఃఖరాహిత్య స్థితి అని. అదే మనం నిశ్రేయస్సు, సాల్వేషన్, విడుదల, ఇలా ఎన్నో పదాలు వాడుకోవచ్చు. కానీ జీవించి ఉండగానే ఆ స్థితి పొందాలి, అది ముక్తి అన్నమాట. అలాంటి స్థితి పొందడానికి మనకు గౌతమ బుద్ధులు వారు ఇచ్చింది అష్టాంగ మార్గం. అలాగే పతంజలి యోగ మహర్షి కూడా మనకు ఇచ్చారు ముక్తి మార్గం. అదే ఆయనది కూడా అష్టాంగ మార్గమే. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, సరైన ధ్యానం, సరైన సమాధి, ఈ 8 చెప్పారు. కాకపోతే మన గురువు గారు ఏం చేశారు? ఇవన్నీ యమ నియమాలు రావడానికి కొన్ని జన్మలు పడుతుంది. అవి సాధన చేస్తుంటే ఆటోమేటిక్గా యమ నియమాలు అన్నది వస్తాయని ఆ రెండింటిని యమము నియమం తీసి వెనక్కి కిందికి పెట్టారు. ముందు ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, సమాధి, సాధన, సమాధి, సరైన ధ్యానం, సమాధి. ఎప్పుడైతే అంటే అది ఆయన ఇచ్చిన అష్టాంగ మార్గం. మరి మన గురువు గారు మనకు ముక్తికి ఇచ్చిన టెక్నిక్ ఏంటి అంటే చాలా ఇచ్చారు చెప్పాలంటే. మన గురువు గారు ముందుగా మనకి ఇచ్చింది త్రిరత్నాలు ఇచ్చారు. అదే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. అంటే అంకుటిత దీక్షతో సాధన చేయాలి. అంటే కనీసం మినిమం మనకు సార్ ఇచ్చిన ఫార్ములా ఏంటి? 3:2:1. అంటే 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం. ఈ 3 చేయాలని చెప్పారు. ధ్యానం అంటే ఇంతవరకు చెప్పుకుంది సరి అయిన ధ్యానం. ఇప్పుడు సరి అయిన ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు చెప్తున్నారు అంటే శ్వాస మీద ధ్యాస మనందరికీ తెలిసింది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస 3 గంటలు సాధన చేస్తామో అప్పుడు మన జీవితాల్లో కూడా ఆ శాంతి అనేది మొదట పొందుతాం. మనసు గందరగోళంగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి. అప్పుడు మొదట ధ్యానం చేయాలంటే అబ్బా ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది అన్న భావన ఉన్నవాళ్ళము ఎప్పుడైతే సాధన చేస్తామో మనకు ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నా జీవితంలో కూడా మొదట ధ్యానం చేస్తున్నాను, ఆత్మ అని చెప్తున్నారు. ఆత్మ గురించి ఎలా తెలుసుకునేది? నాకు కనిపిస్తుంది ఈ దేహమే, మరి ఎలా? ఆత్మ అనేది అవగాహనకు రాలేదు. వారమైంది ధ్యానంలోకి వచ్చి. ఏ మాస్టర్ చెప్పినా ఆత్మ ఆత్మ అని చెప్తున్నారు, ఏ బుక్ ఓపెన్ చేసినా ఆత్మ అని. మరి నాకు అర్థం కావటం లేదు. ఎలా దాంట్లో నేను తెలుసుకునేది అంటే ఆ తపన, ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలన్న తపన ఏర్పడింది. అంటే నేను పని చేస్తున్నా దాని మీదే ధ్యాస, పడుకున్నా లేచినా అదే ధ్యాస. ఎలా తెలుసుకోవాలి నేను ఆత్మ పదార్థాన్ని అన్న తపనతో నేను సాధనకు అంటే ఉదయం లేచినప్పటి నుంచి ముందు రోజు రాత్రి
ఒక బుక్ చదివాను. ఆత్మ అనే పదం అక్కడ చాలా పలుమార్లు వచ్చింది. ఏంటి ఆత్మ గురించి నేను ఎలా తెలుసుకునేది అన్న ఆలోచన ఒకటే నాకు కనిపిస్తుంది ఏమీ. మరి ఎలా తెలుసుకోవాలి? పడుకున్నా, లేచినా మైండ్ అదే తిరుగుతుంది. ఆత్మని నేను తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడైతే ఆ తపన నాలో ఉందో, ఆ రోజు అంత పనులు ముగించుకొని 2:00 ధ్యానానికి కూర్చుంది. అప్పటికి వచ్చి ఇంకా వారమే అయింది ధ్యానంలోకి. ఏమీ తెలీదు. ఎప్పుడైతే అలా వచ్చి కూర్చున్నానో బ్యాక్ పెయిన్ మొదలైంది. సరే లేవకూడదు తపన ఉంది కదా లోపల. నొప్పొచ్చినా, ఏదొచ్చినా గోడ కానుకొని అలాగే కూర్చున్నా. కొద్దిసేపటికి నాలోంచి హాస్టల్ బాడీ రిలీజ్ అయింది. అంటే అంతవరకు నాకు హాస్టల్ బాడీ గానీ, ఈ వీటి గురించి ఏమీ తెలీదు. కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ ఇవేమీ తర్వాత అర్థమయ్యాయి. కానీ ఆ వచ్చిన వారంలో ఇవేమీ తెలీదు. ఎప్పుడైతే వస్తే ఎంజాయ్ చేస్తున్నా. అరే భలే పైకెళ్ళిపోతున్నా. అంటే ఈ శరీరాన్ని చూసుకున్నా కానీ, ఆ పోతున్న శరీరానికి ఆలోచన. భలే వెళ్ళిపోతున్నానే ఈజీగా పైకి అన్న భావన వచ్చింది. అలా వెళ్తూ వెళ్తూ ఫ్యాన్ దగ్గరికెళ్ళా. మళ్ళా అక్కడ భయమేసింది. ఫ్యాన్ తగులుతుంది. అంటే శారీరకంగా తగులుతుందన్న భయం అంతకుముందు మనకుంది కదా! అలాగే తగిలింది. కానీ తిరిగి అది ఈ కిందికి దిగడం మొదలుపెట్టింది. దిగుతూ మధ్యలో ఇంకా నేలకి, ఫ్యాన్‌కి మధ్యలో ఉంది. అప్పుడు డోర్ ఎవరో కొట్టారు. డోర్ తలుపు తీయాలి. తీయాలంటే ఈ శరీరాన్ని ఇలా అలా కదిలిస్తున్నా ఏమాత్రం కదలిక ఏర్పడలేదు. అప్పుడు అర్థమైంది. అది పోయింది ఆత్మ వెళ్ళి పక్కకంటే ఆ అసలు బాడీ పక్కకు పోయింది కాబట్టి ఈ భౌతిక శరీరానికి ఏ కదలిక లేదు. అంటే నీ శరీరాన్ని కాదు, ఆత్మ పదార్థాన్ని అన్నది మొట్టమొదటిగా నాకు ఆ జ్ఞానం అన్నది ఆ రోజు అనుగ్రహించింది. ఆ రోజు నుంచి ఇంకా ఈ రోజు వరకు తిరిగి చూడలేదు. ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 నా జీవితంలో ప్రతిరోజు ఉంటాయన్నమాట. అంటే ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనం ఇంకా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఖచ్చితంగా. అలా నాలో అంటే ఈ ధ్యానానికి పూర్వం ఎన్నో భయాలున్నాయి. అన్నీ వెళ్ళిపోయాయి. ఈ సాధనలోకి వచ్చాను. అసలు నాకు మాట్లాడడం కూడా తెలీదు. ఎవరి దగ్గర ఇంట్లో గానీ, పక్కన గానీ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. చాలా లిమిట్‌గా మాట్లాడతా. ఒక నేను చదువుకున్న రోజుల్లో కూడా క్లాస్‌కెళ్ళాలి అంటే తోడుంటేనే వెళ్ళేదాన్ని. ఆ రోజు ఎవరు తోడు లేరనుకోండి, ఇన్ హాస్టల్‌లో ఉండేదాన్ని. క్లాస్‌కెళ్ళేదాన్ని కాదు. అంత భయంతో ఉన్నదాన్ని. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చానో, నాలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలన్నీ వెళ్ళిపోయాయి. నిజానికి ఉన్న భయాలు, కొన్ని యాక్సెప్టెన్సీ ఇవన్నీ వచ్చాయి. మెల్లమెల్లగా వచ్చాయి. అది ఒకరోజు సాధనతో రాలేదు. నిరంతర సాధన. అంటే నేను 2004 నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. అప్పటినుంచి ఈ సాధన చేయంగా చేయంగా ఇవన్నీ వచ్చాయి. అందుకే సాధన చేయంగా చేయంగానే మార్పొస్తుంది. ముక్తి అన్నది కూడా మనకి ఒక్క రోజుతో, ఒక రోజు సాధనతో వచ్చేది కాదు. నిరంతరం ఈ సాధన చేస్తూ ఉంటే వస్తాయన్నమాట. అలా ధ్యానం అన్నది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు దాంతో పాటు మనకు స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? ఎంతోమంది యోగీశ్వరుల యొక్క అనుభవ జ్ఞానం అందులో ఉంటుంది. ఇప్పుడు చూడండి నాకు కూడా ఈ ధ్యానంలోకి రాకముందు తెలీదు. నా జీవితానికి నేనే సృష్టికర్తననేది. నేను ఎప్పుడైతే ఆ సేతు వర్క్‌షాప్ అటెండ్ అయ్యానో, విన్నానో, నా జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నాను. అంటే ఇప్పటి వరకు నా జీవితంలో ఏదైతే జరిగిందో, అదే అన్నీ నా కారణంగానే జరిగాయి. ఇతరుల వల్ల జరగలేదు అని. ఎందుకంటే ప్రతిరోజు అంటే ఈ భయాలు గానీ, నమ్మకాలు గానీ అన్నీ అలా ఏమేమి ఏర్పడ్డాయి నాలో? ఆ నమ్మకాలతో నేను జీవిస్తున్నాను. ఇవన్నీ తొలగించుకోగలిగాను. ఆ స్వాధ్యాయం చేయడం వల్ల. ఎందుకంటే నాలో విపరీతమైన భయాలున్నాయని చెప్పాను. భయం కూడా మనకు అవరోధమే. ముముక్షుకు ఎప్పుడూ ఆటంకమే. ఆ భయం కూడా. అది ఎప్పుడు తొలగించుకుంటామో అప్పుడు ముందుకెళ్తాం. ఆ ముక్తి మార్గం వైపు ప్రయాణం చేస్తాం. భయం ఉందనుకోండి, అసలు ఒక్క అడుగు కూడా వేయలేం. ఈ 2004లో ధ్యానంలోకొస్తే పూర్తిగా నాలోని భయాలు పోవడానికి 2010 పడింది. 10 వరకు భయాలున్నాయి. నేను ఎవ్వరికీ ఒక్కరికి కూడా ధ్యానం చెప్పేదాన్ని కాదు. మాట్లాడేదాన్ని కాదు. బయటికొచ్చేదాన్ని కాదు. ఎప్పుడైతే ఆ భయాన్ని నాలోంచి పోగొట్టుకున్నానో, అప్పుడు నా చుట్టుపక్కల గ్రామాలకెళ్ళి ఒక్కొక్క గ్రామంలో 40 డేస్ క్లాసులు చెప్పి, ఆ భయము అన్నీ పోగొట్టాను. లేకపోతే
ఒంటరిగా వెళ్ళేదాన్ని నైట్ అయినా కూడా ఏ ఊర్లకైనా. ఆ ధైర్యం వచ్చింది. ఒకప్పుడు ఆ ధైర్యం లేదు. అంటే ఆ స్వాధ్యాయం ద్వారా నా జీవితంలో ఆ పెను మార్పొచ్చింది నిజానికి చెప్పాలంటే. అంటే స్వాధ్యాయం ద్వారా మనకి ఎంతో మంది యోగీశ్వరులతో కనెక్ట్ అవుతాం. చూడండి, సీతాయానం బుక్ రానంత వరకు రామాయణం పట్ల మనకు ఒక అవగాహన ఉండేది. సీతాయానం చదివిన తర్వాత మన అవగాహనలో మార్పొచ్చిందా లేదా? అంటే మనం ముక్తి వైపు ప్రయాణించడానికి మన అవగాహనలో కూడా మార్పు చాలా అవసరం. ఇలా ఎంతోమంది యోగేశ్వరుల బుక్‌తో కనెక్ట్ అయినప్పుడు, ఆ స్వాధ్యాయం చేసినప్పుడు మనలో ఎన్నో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. అది ఎప్పుడు జరిగితే మనకి అంతర్జ్ఞానం మనలో మార్పొస్తుంది. మన ఆలోచనలో మార్పొస్తుంది. మన అవగాహనలో మార్పొస్తుంది. మన ఆచరణలో మార్పొస్తుంది. ప్రతి విషయంలో మన చేష్టల్లో కూడా మార్పొస్తుంది. మనకి అవగాహన లోపం ఉన్నప్పుడు మనం ఎంత సాధన చేసినా ఆ జ్ఞానం రానప్పుడు మనకి ముక్తి లభించదు. అంతే కదా ఫ్రెండ్స్! ఎన్ని రోజులు సాధన చేస్తున్నా కొంతమంది చెప్తుంటారు. ఇంకా మేము ఆలోచనల నుంచి బయటపడలేదు. ఇంకా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అంటే మనకి ఎప్పుడైతే ఈ స్వాధ్యాయం చేస్తూ అందరి అనుభవాలు వింటూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ అవగాహన అది వచ్చినప్పుడు మనం సాధనలో కూడా 100% శ్రద్ధ పెడతాం. సహనం కూడా ఉంటుంది కూర్చోవడానికి. మొదట్లో ఎవరైనా ఒక గంట కూర్చునేటప్పటికి ఓకే చెప్తారా? లేచి వెళ్ళిపోదామా? అంటే నేను కూడా ధ్యానానికి వచ్చిన కొత్తలో ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోలేకపోయేదాన్ని. కానీ ఎప్పుడొచ్చింది ఈ జ్ఞానం, ఈ బుక్స్ చదవడం ద్వారా, ఆ అనుభవాలు వినడం ద్వారా నేను సాధన చేయాలి, నా సాధనను పెంచుకోవాలి అని ఎప్పుడు అనిపించిందో అప్పుడు నేను గంటలు గంటలకి సాధన చేయడం నేర్చుకున్నాను. ఎప్పుడు రాత్రి కూర్చుంటే అంటే ఆ సాధన కోసం నేను సామూహికంగా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాను. ఎందుకంటే సింగిల్‌గా కూర్చునేదానికంటే సామూహికంగా కూర్చుంటే మనకి తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్తామని ఒక సెంటర్ ఓపెన్ చేసుకొని ఒక ఇంట్లో అంటే నంద్యాలలో ఒక ఇల్లు ఖాళీగా ఉండేదనమాట. ఒక పిరమిడ్ మాస్టర్‌ది. ఆయన రెంట్‌కి ఎవరికీ ఇవ్వలేదు. ఆ సెంటర్‌కి ఆ ఇల్లు ఇప్పించుకొని రాత్రి ప్రతి బుధవారం, శనివారం 2 రోజులు వారానికి అలా నైట్ 10కి కూర్చొని 5కి లేసేవాళ్ళం అందరం. మొదట్లో కుదరలేదు. మధ్యలో సార్ లేపేవాళ్ళు. 3కు మళ్ళా సజ్జన సాంగత్యం అనేవాళ్ళు. ఏదో ఒక బుక్ గురించి చర్చించేవాళ్ళు. మళ్ళా టీ అనేవాళ్ళు. ఇలా టైమ్ పాస్ అయ్యేది. అని ఒక కొన్ని నెలలయిన తర్వాత అది అవసరం లేదు. మీరు మాట్లాడుకునేది ఏముందో ముందే 11, 11:30 అంతవరకు స్వాధ్యాయము, సజన సంగతి ఏదైనా చేయండి. తర్వాత ఒక్క సిట్టింగ్ కూర్చుంటే 5 వరకు ఎవ్వరు లేవద్దు అని డెసిషన్‌కొచ్చాం అందరం. వచ్చి అలా సాధన మొదలుపెట్టాను. తర్వాత అఖండ ధ్యానాలు ఏర్పాటు చేసుకున్నాము. సంవత్సరానికి 4 సార్లు అఖండ ధ్యానం చేసేవాళ్ళం. తర్వాత నెల నెల అఖండ ధ్యానాలు 24 అవర్స్. అలా సాధనకు మొదలుపెట్టామన్నమాట. మొదట రాత్రంతా కూర్చునేవాళ్ళం. తర్వాత అఖండ ధ్యానాలకు అంటే నేనెప్పుడు 24 అవర్స్ ఎప్పుడు కూర్చోలేదు. ఒక్క 2 డేస్ ఏమో ఒక్కసారి కూర్చున్నానండి. మళ్ళా అంతా ఎంతున్నా నైటు 10కో, 11కో కూర్చుంటే 5కు, 6కు అలా లేసేదాన్ని. అంటే ఇదంతా మనకి ఆ శ్రద్ధ, ఆ తపన ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వచ్చింది. లేదంటే మినిమమ్ మీ వయసు ఎంతుందో అంత సాధన చేస్తే చాలనుకుంటే మనం ఇంక సాధన చెయ్యం. అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఆచరిస్తూ వస్తామో ఇంకా స్వాధ్యాయం అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ జూమ్ తయారైనాక అంతకుముందు స్వాధ్యాయం జరిగేది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక చోట కలిసి ఏదో ఒక బుక్ గురించి డిస్కషన్ చేసి ఆ బుక్‌లో ఇలా ఇలా అని ఎవరికి అంటే జ్ఞానం అనేది ఒక్కొక్కరి ఆలోచనలో ఒక్కొక్క వేలో ఉంటుంది. అలా డిస్కస్ చేసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ లాక్‌డౌన్ పీరియడ్ వచ్చిందో స్వాధ్యాయానికి మనకి అంటే మనం చదువుతాము. కానీ ఆ డిస్కషన్ ఉండేది కాదు అక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరి భావన కొద్దీ, అవగాహన కొద్దీ దాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. ఎప్పుడైతే ఆ 10 మంది యొక్క అవగాహన మనం తీసుకుంటామో అప్పుడు మనలో ఇంకా మార్పొస్తుంది. దానికోసమే నేను ఎప్పుడైతే ఈ లాక్‌డౌన్ పీరియడ్ వచ్చిందో స్వాధ్యాయ యోగం అని ఉదయం 12 నుంచి 1:30 వరకు మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ అలా పెట్టుకున్నామనమాట. ప్రతిరోజు అంటే ఒక్క బుక్ గురించి కాదు, ఆ బుక్ అయిపోయే వరకు ఆ సాధన, ఆ డిస్కషన్, ఆ చదివి డిస్కషన్ అయ్యేది ఉండేదనమాట. అది ఇప్పటి వరకు
ఎన్నో బుక్స్ గురించి అలా జరుగుతుంది. అంటే మనకి ఎంత అవగాహన పెరుగుతుంది ఈ స్వాధ్యాయం చేయడం ద్వారా. ఆ మాస్టర్స్ ఎలా సాధన చేసి తనలోని విషయాలు తనలో అంతర్గతంగా ఎలా మార్పు తెచ్చుకున్నారు అన్న విషయం అవగాహనకు వస్తుంది. ఇప్పుడు మన సొసైటీలో లేనన్ని పుస్తకాలు ఇంకెక్కడా లేవని చెప్పాలి. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్ నుంచి తెలుగు కూడా ట్రాన్స్లేషన్ ఎన్నో బుక్స్ అయ్యాయి. అంటే ఆ స్వాధ్యాయం చేయడం ద్వారా మనలో కూడా ఎంతో మార్పు అనేది సహజంగా జరుగుతుంది. ఇంకా సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యంలో ప్రతి ఒక్కరి జీవితంలో వారు ధ్యానంలోకి అంటే ధ్యానంలో వచ్చిన అనుభవాలే కాకుండా వారి జీవితంలో వారు పొందిన జ్ఞానంతో వాళ్ళ జీవితాన్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా నడిపించుకుంటున్నారు అన్న విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు. కొంతమందికి అనుభూతి కలుగుతుంది. కొంతమందికి దృశ్యం కనపడుతుంది. కొంతమందికి తన ఇంట్యూషన్ చెప్తుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది ధ్యానంలో. ఒకటే వే ఉండదు. ఆ వ్యక్తి యొక్క ఆత్మస్థితిని బట్టి, వారి అవగాహన బట్టి ఆ అనుభవం వస్తుంది. లేదు అతనిదే కరెక్ట్ అంటే అతని జీవితానికి అది కరెక్ట్. కానీ మన జీవితాలకు కూడా అదే కరెక్ట్ అని చెప్పుకోలేం. అవగాహనలో మార్పు వస్తుంది ఆ సజ్జన సాంగత్యం చేయడం ద్వారా. ఎప్పుడైతే ఈ 3 చేస్తూ ఉంటామో ముక్తికి టెక్నిక్ లభించినట్టే. మనము ఆ ముక్తిని త్వరగా లభిస్తుంది. అలాగే సార్ చెప్పింది అదే. కానీ మనకి ఇంకా టెక్నిక్స్ ఎన్నో చెప్పారు. పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం. ఎందుకంటే ధ్యాన స్థితి పిరమిడ్‌లో కూర్చున్నప్పుడు ఎంతో తక్కువ సమయంలో ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తాము. ఎంతో 3 రెట్ల శక్తిని మనం తీసుకుంటాం. అంటే ఆ పిరమిడ్ కూడా ముక్తికి ఒక టెక్నిక్ వాడుకోవడం ద్వారా. అలాగే క్రిస్టల్స్ వాడుతున్నాం. మనము ఎన్నో రకాల క్రిస్టల్స్ ఉపయోగించి ఆ ధ్యాన స్థితిలో ఆ ఎనర్జీని పెంచుకోవడానికి ఎన్నో ఉపకరణాలు వాడుకుంటున్నాం మనం. ఒకవేళ పిరమిడ్ లేకపోతే పిరమిడ్ క్యాప్‌లైనా వాడుకుంటున్నాం ఇంట్లో. అలా మనం రకరకాలుగా ఇవి వాడుకోవడం ద్వారా మన ముక్తి మార్గాన్ని ఆ మార్గంలోకి తొందరగా ప్రయాణం చేయగలుగుతుంది. అలాగే సార్ మనకు 18 ఆదర్శ సూత్రాలు కూడా ఇచ్చారు. ఆ ఆదర్శ సూత్రాలు కూడా మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఎన్ని పాటిస్తున్నాను, ఎన్ని పాటించలేదు అని. కానీ దాదాపు నేనైతే ఇది ఒక్కటే పాటించలేదు. ఎందుకంటే మన అనుభవ జ్ఞానాన్ని ఏదో ఒక పుస్తక రూపంలో ఆయన ప్రచురించమన్నాడు. ఆ విషయం అయితే నేను ఇంకా చేయలేదు. అందులో వీక్ నేను. ఇంకా ఆ పుస్తకము రచనలో లేదు. మిగిలినవన్నీ పాటిస్తున్నాను. కానీ ఆ పుస్తకాన్ని రాయడం మాత్రం అక్కడ నాది పెండింగ్ ఉంది. అలాగే 13 వ్యక్తిగత సూత్రాలు కూడా మనకు సార్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ క్రిస్టల్స్ ఆ 3 త్రిరత్నాలే కాకుండా మళ్ళా సేవ అనేది కూడా ఒకటి ఇచ్చారు. మనం ఇతరులకు ఎంత నేర్చుకుంటాము అంత ఏ వస్తే ఏ, బి వస్తే బి, ఎన్ని నేర్చుకుంటే అన్ని ఎప్పుడు చెప్తూ ఉండాలి, ప్రచారం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉంటావో పెంచబడుతుంది. మనకందరికీ తెలిసింది ఏదైనా ఇస్తేనే వస్తుంది, ఇవ్వకుంటే ఏది రాదు అనే విషయం. మనకు జ్ఞానమైన అంటే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎంతగా పంచుతూ వెళ్తుంటామో అంతగా దానికి దగ్గరగా వస్తాము. కాబట్టి మన జీవితాల్లో ఈ మార్పు రావాలి, ఆ ముక్తి వైపు ప్రయాణించాలి అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ప్రతి చిన్నదానికి భయపడేవాళ్ళము, ఏడ్చేవాళ్ళము, చిన్న కష్టం వచ్చినా ఇబ్బంది పడేవాళ్ళం. మన అందరి జీవితాల్లో మనం చూసుకున్నప్పుడు అప్పుడు దుఃఖం మనకు ఇప్పుడుందా? ఉం? బాధ ఉందా? ఒకవేళ వస్తుంది. కానీ ఎప్పుడు కూడా దుఃఖం అనేది ఆ! దుఃఖం అనేది మనకి లేదిప్పుడు. ప్రతిదాన్ని అంగీకరించి యాక్సెప్టెన్స్ మనకొచ్చింది. ఎప్పుడైతే వీటిని అంగీకరిస్తూ ఆ దుఃఖం నుంచి మనం బయటపడతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు దుఃఖం లేనట్టే. అంటే మనం తెలుసుకున్నాం. ఎప్పుడు ఇవన్నీ చేయంగా మనకేమర్థమైంది? నేను అహం బ్రహ్మాస్మి, ఆత్మ పదార్థాన్ని, తత్వమసి, నువ్వు కూడా అదే. మమాత్మ సర్వభూతాన్ని, భూతాత్మ అంటే అన్నిట్లోనూ ఉన్నది అదే ఆత్మ పదార్థం. ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. అంటే ఆ ఆత్మస్థితిలో అందరిలోనూ మనల్ని మనం చూసుకోవడం, ఆ ఏకత్వ స్థితి రావడం ద్వారా ఏం జరిగింది? మనలో ఎక్కడ కంపారిజన్ లేదు. హ్మ్. దుఃఖం లేదు. ప్రతిదాన్ని మన కర్మ సిద్ధాంతం తెలిసింది.
కారణకార్య సిద్ధాంతం తెలుసు. ఒకటి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. అక్కడ వచ్చింది ప్రతిదీ పోయేదే. ఈరోజు ఉంది కదా అని ఎప్పటికీ దుఃఖం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ ఏది వెళ్ళిపోతుంది. ఈరోజు ఉన్నది రేపు ఉంటుందన్నది గ్యారెంటీ లేదు. అసలైన స్థితి నువ్వు ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఆనంద స్థితిలో ఉంటావో అదే ముక్తి. జీవించి ఉండగానే ఏ దుఃఖం లేకుండా శరీరపరంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం రమణ మహర్షిని తీసుకున్నప్పుడు ఆయన ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనకు రాచపుండు వేసినా కూడా బాధపడలేదు. బాధపడ్డారా ఆయన? ఇబ్బంది పడ్డారా? లేదు. మరి ఆయన అలాంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి. మనం అదే ముక్తి. ఇంకా ఎక్కడో చనిపోయిన తర్వాత శరీరం వదిలేసిన తర్వాత ఆ లోకాల్లో పొందడం కాదు ముక్తి. ఎప్పుడైతే అలా ఆ స్థితి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కూడా క్యాన్సర్తో ఇబ్బంది పడ్డారు. అంటే క్యాన్సర్ ఉంది కానీ ఆయన ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. అదే ముక్తి. ఎప్పుడైతే మనము ఆ దుఃఖ రాహిత్య స్థితి ఉంటామో జీవించి ఉండగా ఆ స్థితి మనకు వస్తుందో అదే మనకి ముక్తి. అంటే ఆ దుఃఖ ముక్తి ఉన్నట్లే, ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లే. ఆ ముక్తి ఎప్పుడు ఆ ఎన్లైటన్మెంట్ మనకు వస్తుందో దాన్ని ఎప్పుడు మనము వదులుతున్నాం. 10 మందికి చెప్పాలి, అందరికీ తెలియచేయాలి. మరి మనం ఎందుకు ఈ జూమ్లలో పార్టిసిపేట్ చేస్తున్నాం, క్లాసులు ఎందుకు చెప్తున్నాం అంటే అందరికీ తెలియచేయాలి, ఈ జ్ఞానాన్ని అందించాలి. ఒకప్పుడు ఈ టెక్నాలజీ ఇక్కడ కూడా టెక్నాలజీ వాడాం. ఒకప్పుడు ఈ టెక్నాలజీ మనకు లేదు. ఒకరికి చెప్పాలి అంటే బస్సులోనూ లేకుంటే మన చుట్టుపక్కల వాళ్ళకు ఒక ఊరికి వెళ్ళి చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ మనం వాడుకుంటున్నాం. జూమ్ టెక్నాలజీ, యూట్యూబ్ టెక్నాలజీ, ఇలా ఫేస్బుక్, ఇవన్నీ ఈ జ్ఞానాన్ని మనం పంచుతూ ఉన్నాం. అంటే ప్రతి విషయానికి కూడా టెక్నాలజీ అనేది వాడుకోవడం, ఆ టెక్నిక్ని వాడుకోవడం అన్నది మనకి జీవితంలో మోర్ ఇంపార్టెంట్. అంటే మన పని సులభతరం అవ్వాలంటే ఆ టెక్నిక్ వాడుకోవాలి. ఇప్పుడు కూడా మనము మన ముక్తి వైపు ఉంటూ ఆ టెక్నిక్ని మరింతగా వాడుకుంటున్నాం. ఈ జూముల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇలా ఎన్నో యాప్ల ద్వారా మనకున్న జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాం. ఆ టెక్నిక్ వాడుకోవడం ద్వారా మనం ఇంకా ముక్తిలో ఎప్పుడు మనకేముంది ధ్యానమా, స్వాధ్యాయమా, సత్సంగం, ఇదే మన జీవితం. మరి సంసారాన్ని వదిలేసామా? లేదు, సంసారంలోనే ఉంటున్నాం. సంసారమే నిర్వాణం. అలా ఆ విధంగా మన జీవితాన్ని ఆ దుఃఖ రాహిత్య స్థితిలో ఉంటూ మనం సృష్టికర్తగా మళ్ళా ఒక పూర్ణాత్మ స్థితికి ఎదుగుతూ ఉన్నాము. ఎప్పుడైతే ఆ స్థితి వస్తామో అదే మనకి ముక్తి. సో ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చిన మహిళా చైతన్యం వారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీకందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఒకవేళ నా అవగాహనలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది మేడం. సార్ కాన్సెప్ట్లో తీసుకొని చాలా బాగా చెప్పారు. సరి అయిన మాట, సరి అయిన జ్ఞానం, సరి అయిన జీవిత విధానం బాగుంది మేడం. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం బాగుంది, చాలా బాగుంది మేడం. ఈ కాన్సెప్ట్ బాగుంది. నమస్తే మేడం. పత్రిజీ మహిళా చైతన్యం అని ఈ చక్కటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాకు గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మేడం.